హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మనకు ఈ వీడియోలో ముఖ్యంగా పోయిన సంవత్సరం ఉన్నటువంటి 10th క్లాస్ పిఎస్ఎన్ఎస్ టెక్స్ట్ బుక్కి మరి తర్వాత మారిన కొత్త టెక్స్ట్ బుక్కి మధ్య డిఫరెంట్ ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి మనకు అంటే 2022 వరకు ఉన్నటువంటి 10th క్లాస్ పిఎస్ అండ్ బయాలజీ టెక్స్ట్ బుక్లో ఏవైతే ఉన్నాయో ఆ చాప్టర్స్కి మరి ఇప్పుడు ప్రజెంట్ అంటే 2024లో మారిన ఫిజికల్ సైన్స్ తర్వాత బయాలజీ టెక్స్ట్ బుక్ తేడా ఏమనేది ముఖ్యంగా మీరు ఇక్కడ మనకు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా. మనకు అప్పుడున్న ఓల్డ్ 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో ఓవరాల్గా 14 పాఠాలు అయితే ఉండేవి. అయితే మనకు ప్రస్తుతం చూసుకున్నట్లయితే అందులో 14 పాఠాలు అయితే మనకి లేవు. అయితే ఏవి కుదించారు, ఏం మార్పులు జరిగాయని మనం చూడండి. ఇక్కడ మనకున్నది మనకు ప్రజెంట్ ఉన్నటువంటి ఏపీ న్యూ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ అనమాట. మీరు మనకు బుక్ ఫ్రంట్ పేజ్ అయితే చూడొచ్చు. మనకి ఇక్కడ ఇది ఇండెక్స్. మనకు లాస్ట్ టైం కంటే ఇప్పుడు ప్రజెంట్ టెక్స్ట్ బుక్ అయితే చాలా కలర్ఫుల్గాను, తర్వాత పేపర్ క్వాలిటీ మనకు ఆయిల్ ప్రింట్ అనమాట. ఇది అంటే మనకు ఇంతకుముందు వాటర్ పడినా తొందర పేపరు చిరిగిపోయేది అనమాట. ప్రజెంట్ చూస్తే మీకు ఇక్కడ షైనింగ్ అనిపిస్తుంది. ఇలా చూస్తే చూడండి, ఇక్కడ షైనింగ్ అంటే ఆయిల్ ప్రింట్ లాగా పేపర్ ఉంది, క్వాలిటీ తర్వాత కలర్ఫుల్గా ఉంది. టెక్స్ట్ బుక్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఇంకా బరువు ఇది చూస్తే మనకి ఏదో ఒక ఇనుప ప్లేట్ని పట్టుకున్నంతగా ఫీల్ అనిపిస్తుంది. అంటే చాలా బరువుగా ఉంది వెయిట్ అయితే. అంటే పేపరు మందం పెంచారు, క్వాలిటీ ఆయిల్ ప్రింట్ లాగా ఉందన్నమాట టెక్స్ట్ బుక్. ఇంతకుముందు అయితే మనకు అలా లేదు. సో ఇలా ఉంది అనమాట. మనకు చూడవచ్చు మీరు. అయితే ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాఠాలు చూడండి. ఇలా మనకంటే ఒక ఫుల్ 2 పేజెస్లో కలిపి ఇంగ్లీష్ ఒక సైడు, తెలుగు ఒక సైడు ఇలా ఇచ్చాడు అనమాట మనకు. సో ఇలా ఇమేజెస్ ప్రతి చాప్టర్ దగ్గర చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట మనం చూసినట్లయితే. సో ఇక్కడ చూడండి. సో ఇలా చాలా అసలు టెక్స్ట్ బుక్ మనకు ప్రతి చాప్టర్ దగ్గర ఇలా కలర్ఫుల్గా డిజైన్ చేశారు. అంటే స్టూడెంట్ చూస్తే టెక్స్ట్ బుక్ని చూడగానే డయాగ్రామ్స్ కావచ్చు, తర్వాత మిగతా మనకు పాఠాల్లో ఉన్నటువంటి అనుకూలంగా ఉన్న చిత్రాలు కావచ్చు, ప్రతి చాప్టర్ దగ్గర ఇంట్రడక్షన్లో ఇలా టైటిల్తో ఉన్నటువంటి పేర్లు కావచ్చు మనల్ని అట్రాక్టివ్ చేసేలాగా ఉన్నాయి. అయితే సిలబస్ విషయానికి వస్తే మనకు ఇంతకుముందు 10th క్లాస్లో ఉష్ణం హీట్ అనే చాప్టర్ ఉండేది. అయితే ఈసారి కొత్తగా ఉన్నటువంటి ఈ టెక్స్ట్ బుక్లో ఆ చాప్టర్ అయితే లేదు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మనకు ఏమేమి ఉన్నాయని క్లియర్గా అనిపిస్తుంది. ఫస్ట్ అయితే మనకు రసాయన చర్యలు మరియు సమీకరణాలు, ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు, తర్వాత లోహాలు, అలోహాలు. సో ఇలా ఈ చాప్టర్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఇంతకుముందు మనకు పాత టెక్స్ట్ బుక్లో మీరు చూస్తున్నారు కదా 14 పాఠాలు అయితే ఉండేవి. ప్రస్తుతం మనకు ఇందులో చూడండి ఎన్ని ఉన్నాయి, 3, 4, 5, 6, 7, 8 చాప్టర్లు ఉన్నాయి. మరి మిగతా 4 చాప్టర్లు లేవా అని అంటే వాటిని ఇంక్లూడింగ్ వీటిలోనే కలిపేసి మిక్స్ చేసేసి ఇచ్చాడనమాట. అయితే మనకు పాతగా ఉన్నటువంటి సిలబస్ ప్రకారం చూస్తే చాలా తక్కువ అని చెప్పొచ్చు. దీన్ని ఓల్డ్ టెక్స్ట్ బుక్ మనకు 200 పేజీలు పైగా ఉంటుంది. ఇక్కడ 300 పేజీలు, లాస్ట్ పేజ్ నెంబర్ ఎంత ఉంది కదా 309. ఇది ఇంగ్లీష్ మరియు తెలుగు కలిపి. ఇంతకుముందు ఓన్లీ తెలుగు టెక్స్ట్ బుక్కే ఎక్కువ పేజీలు ఉండేది. సో అన్నీ క్లబ్ చేస్తూ సిలబస్ అయితే మనకు చాలా తగ్గిందని చెప్పవచ్చు దీని ప్రకారంగా. సో సైన్స్ పరంగా చూసుకుంటే మనకు ఓల్డ్కి ఇప్పుడు కంపేర్ చేస్తే సిలబస్ చాలా కుదించాడు అని చెప్పుకోవచ్చు. అయితే సోషల్ భారీగా పెరిగింది కానీ మనకి సైన్స్లో ఎటువంటి మార్పులు అయితే లేదు. ఇక నెక్స్ట్ బయాలజీ విషయానికి వస్తే మనం బయాలజీని దీనిపైన చూస్తున్నారు కదా. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో మనకు దాదాపు 11 పాఠాలు ఉండేవి. అయితే ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి టెక్స్ట్ బుక్ ఇది కొత్త బయాలజీ టెక్స్ట్ బుక్ అనమాట. సో ఇది కూడా దానిలా ఉంది. మనకు బయాలజీ ఇంతకుముందు 14 పాఠాలు ఉంటాయి. ఇప్పుడు కేవలం చూడండి మనకి ఇక్కడ దాదాపు 5 పాఠాలు మాత్రమే ఉన్నాయి. అంటే ఇంతకుముందు ఫిజికల్ సైన్స్లో సపరేటు, బయాలజీ సపరేట్ ఉండే కదా చాప్టర్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ 5, 6, 7, 8, 13 చాప్టర్స్ అని ఇచ్చాడు. అంటే ఇప్పుడు సైన్స్ అంటే ఫిజికల్ సైన్స్, బయాలజీ 2 మిక్స్డ్గా ఇస్తున్నాడు అనమాట. ఇక్కడ చూడండి నెంబర్ చూస్తే మీరు ఇక్కడ 1, 2, 3, 4, తర్వాత 9, 10, 11, 12 అని ఉంది. అంటే అక్కడ 5 నుంచి 8 వరకు బయాలజీలో ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి మనకు 5, 6, 7, 8, 13. సో ఇలా ఇచ్చారు. అంటే బయాలజీ మనకి ఇప్పుడు టెట్లో ఏ విధంగా అయితే మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి ఒకే పేపర్ ఎలాగైతే పెట్టాడో ఇక్కడ బయాలజీని మరియు ఫిజికల్ సైన్స్ని రెండింటిని కలిపేసి సైన్స్ అనే కాన్సెప్ట్లో టెక్స్ట్ బుక్ తయారు చేశారు. సో ఇక్కడ బయాలజీలో చూసుకుంటే మనకు అంతకుముందు అయితే మనకు 11 పాఠాలు ఉంటే ఇప్పుడు కేవలం 5 చాప్టర్లే ఉన్నాయి. అయితే ఓల్డ్ టెక్స్ట్ బుక్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వీటిలో సహజ వనరులు అనే చాప్టర్ అప్పుడు ఉండేది. సో ఇప్పుడైతే అది లేదు. మిగతా చాప్టర్స్ అన్నీ కూడా జీవక్రియలు అనే దాంట్లో మనకి విసర్జన క్రియ, శ్వాసక్రియ అవన్నీ కలిపేశాడు అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్న పాఠాలు ఏంటి, దీంట్లో ఏంటి. సో బయాలజీ కూడా చాలా అంటే చాలా, అంటే జీవక్రియల్లో మనకు విసర్జన క్రియలు ఇవన్నీ కలిపేసినప్పటికీ ఇంత ముందుతో పోల్చుకుంటే చాలా తక్కువ ఉందన్నమాట మ్యాటర్. అంటే మన బయాలజీ పరంగా అయితే చాలా తక్కువ చెప్పుకోవచ్చు.
అంటే చూడండి మొత్తం టెక్స్ట్ బుక్ మనకు మొత్తం కూడా బయాలజీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ ఇస్తే 121. సో ఇది ఇంగ్లీషు తెలుగు కలిపితే 121. అదే మనకు ఓల్డ్ బయాలజీ టెక్స్ట్ బుక్ తీసుకుంటే దాదాపు 230 పేజీలు పైగా ఉంది. అది ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లోనే. సో అది డబల్ ఇప్పుడులా కంపేర్ చేసుకుంటే 400 పేజీలు అవుతుంది. అట్లాంటిది 121 పేజెస్ ఉంది. సో మనకు మ్యాటర్ అనేది కుదించి చాలా తక్కువ చేశాడనమాట. సో ఆ రకంగా చూసుకుంటే మనకు సైన్స్ పరంగా ప్రిపేర్ అవ్వడానికి చాలా వరకు మనకు దాదాపు 30-40% సిలబస్ తగ్గిందని చెప్పుకోవచ్చు. అంటే చూడండి ఇక్కడ మనకు జీవక్రియలు అనే చాప్టర్ ఉంది, నియంత్రణ మరియు సమన్వయం, జీవులు ప్రత్యుత్పత్తి ఎలా జరుపుతాయి, అనువంశికత, మన పర్యావరణం. సో మిగతావి ఫిజిక్స్లో రిలేటెడ్గా కలిపేశాడు అనమాట. సో ఇది కూడా అంతే, మనకు టెక్స్ట్ బుక్ అయితే చాలా కలర్ఫుల్గా చూడండి. అధ్యాయం జీవక్రియలు అనేది అంటే ఇంతకుముందు టెక్స్ట్ బుక్ ఇప్పుడు డిఫరెంట్ ఏమంటే ప్రింట్ పరంగా కానీ ఆయిల్ ప్రింటు ప్రతి చాప్టర్కి ఇలా చాప్టర్ ఎంట్రీలో మనకి ఇలా అంటే టైటిల్ అనేది ఇలా అద్భుతంగా మంచి డిజైన్తో ఇవ్వడము ఇలా ఉంటుంది. సో మనకు నెక్స్ట్ చాప్టర్ చూసుకుంటే మనకు చూడండి ఇలా నియంత్రణ మరియు సమన్వయం. సో అంటే చాలా మనకు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఇలా ఫస్ట్ చాప్టర్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అంటే మన జీవక్రియల్లో విసర్జన క్రియలు, శ్వాసక్రియలు, రక్త ప్రసరణ వ్యవస్థ ఇలా చాలా అంటే చాలా బోల్డ్ అంతా ఇన్ఫర్మేషన్ అనేది ఉండేది. కాకపోతే ఇప్పుడు అవన్నీ కుదించి దాదాపు 50% పైగా మ్యాటర్ అనేది తగ్గింది. అంత డెప్త్గా అయితే లేదు. కాబట్టి మనం ఆ విషయంలో అయితే చాలా సైన్స్ పరంగా అయితే మనం కొద్దిగా రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ఇంత ముందున్న 10th ఉన్న ఆ సిలబస్ కంటే దాదాపు సగానికి సగం ఇందులో తగ్గించారనమాట. సో అదే మనకు విషయం అయితే. కాబట్టి ఒకసారి సిలబస్ షీట్ని చూసుకొని ఎస్జిటి వాళ్ళు అయితే మొత్తం ఇక్కడ టెక్స్ట్ బుక్ ఉన్నదే మనకు దాదాపు సగానికి పైగా తగ్గించాడు, పేజెస్ని కానీ అందులో ఉన్న మ్యాటర్ని కానీ. ఇక ఇందులో కూడా మనకు ఎస్జిటి 8th రిలేటెడ్గా 9th రిలేటెడ్గా ఏ ఉన్నాయో అవి మాత్రం చదువుకుంటే చాలు, మొత్తం టెక్స్ట్ బుక్లు అయితే అవసరం లేదు. అయితే బయాలజీ స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. పెద్దగా అన్ని చాప్టర్స్ ఎక్కువ లేవు. మనం ఇంతకుముందు టెక్స్ట్ బుక్తో కంపేర్ చేసుకుంటే దాదాపుగా ఇది ఒక 30% ఉంటుంది టెక్స్ట్ బుక్ అంతే. సో అన్ని పేజెస్ తగ్గాయి, మ్యాటర్ తగ్గింది, చాప్టర్స్ కుదించి తగ్గించడం అంటే చాప్టర్స్ అవే ఉన్నాయి కలిపేశాడు, కానీ మ్యాటర్ చాలా వరకు తగ్గింది. సో ఇలా అందంగా ఆకర్షణీయంగా మనకు టెక్స్ట్ బుక్ పేజెస్ అయితే ఉన్నాయి. సో ఇదన్నమాట ఈ వీడియోలో. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో మరి మిగతా టెక్స్ట్ బుక్లు ఏమేమి సిలబస్ మారాయనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.